తండ్రి, నీ ఆస్తిలో నాకు రావలసిన భాగం ఇప్పుడే ఇచ్చివేయి. ఇదిగో, నా ఆస్తిని మీ ఇద్దరికీ సమానంగా పంచిపెట్టాను. బాధ్యతగా ఉండు. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడుచేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులు ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు పొలములోనికి పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను. కాని ఎవడునూ వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను అని అనుకున్నాడు. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తిని. ఇక మీదట నీ కుమారుని అనిపించుకొంటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుము. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి నా కుమారునికి కట్టి వీని చేతికి పాదములకు చెప్పులు తొడిగించుడి. కొవ్విన పశువును తెచ్చి వధించుడి. నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పెను. ఇది ఎంతో సంతోషకరమైన సమయం మనందరికీ మరియు మన కుటుంబ సభ్యులకందరికీ. ఇది ఏమిటి అని అడగగా, నీ తమ్ముడు వచ్చియున్నాడు, కావున నీ తండ్రి అతనికి విందు చేయుచున్నాడు అని ఆ దాసుడు అతనితో చెప్పెను. నీ సోదరుడు వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువును వధించెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లకపోయెను. నేను లోపలికి వెళ్లడం లేదు. తండ్రి, ఇన్ని ఏండ్లుగా నిన్ను సేవించుచున్నాను కదా, నీవు నా స్నేహితులతో సంతోషించుటకు కనీసం ఒక మేకపిల్లనైనా నాకు ఎన్నడూ ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన పశువును వధించితివని చెప్పెను. కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను మరియు తప్పిపోయి దొరికెను, కాబట్టి మనం సంతోషపడాలి అని తండ్రి తన కుమారునితో ఎంతో ప్రేమగా చెప్పెను. పెద్ద కుమారుడిలా తండ్రి ప్రేమను అర్థం చేసుకోకుండా మనం ఆయనను అనుమానిస్తున్నాం. ఇప్పటికైనా ఆయన ప్రేమను గమనించి మన జీవితాలను ఆయన చేతికి పూర్తిగా అప్పగిద్దాం.